మచ్చా ఏమైంది మచ్చా? ఇంకా రాలేడు అన్న. ఏం సంగతి? ఇవాళ పొద్దున చాయ్ తాగద్దా అన్న? రాపాయే అన్న శ్రీకాంత్ అన్న, ఇవాళ సుమారంగా కానీ అన్న గుడికోవాలి, రావాలి, షాప్ కరుక్కోవాలి, అవన్నీ కరుక్కున్న వాళ్ళు బయటకు వచ్చి చాయ్ తాగుదామంటాడు. అవునా మచ్చా? నేను మర్చిపోయినా మచ్చా. ఎట్లా ఇప్పుడు మనకు చాయ్ తాగబుద్ధి అవుతుంది, ఏం చేద్దాం? ఊక చాయ్నేనా అన్న? అన్న వచ్చిన వాళ్ళు పోదాం, తీయలేవే, అట్లా పోయేద్దాం బయటకు పోయి. ఆంటీ చాయ్ తాగద్దాం, ఆంటీ చాయ్. అవ్వతోడే ఈ ఆంటీ చాయ్ మళ్ళీ ఎక్కదిరా. ఇప్పుడేమో నిన్ననేమో అక్కడ చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు ఏది చెప్తున్నారా పుట్రాజుగా? ఏదైనా గంగాధర గడన్న రోడ్డు మీద ఉంటుంది హోటల్, నెంబర్ 1 చాయ్ దొరుకుతుంది అన్న, పోయి తాగుదాం ఆంటీ చాయ్. మళ్ళా గంగాధర కారా? రోజుకో ఊరు నిప్పతట్టే ఉన్నావు కదారా పుట్రాజుగా, ఏందిరా ఇదంతా కూసో పారా నర్రా ఏటన్నా. అవతాడు అన్న గుళ్ళకెళ్ళి బయటకెళ్ళిండు, గుడి కడుగుదాంపా. ఏర్రా అన్న ఏడున్నారా? అన్న గుళ్ళకెళ్ళి బయటకు వెళ్ళిరండి. ఎందుకన్నా నువ్వు నా మీదనే సలపలు ఎత్తున్నావు? అన్న ఎన్నిక మన గురించి చూస్తున్నా ఏం చెప్తాడా అని. చూడ అక్కడ నిల్చున్నారు చూడు అన్న, రాజన్న. అవురా పుట్రాజుగా, నీకు అన్న గురించి మొత్తం తెలిసిపోయింది కదరా. అన్న గుడికాడ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిన ముచ్చట చెప్తే తొలగత్తి అన్న ఆడ నిల్చున్నారు చూపిస్తున్నావా? మనం అంటే ఏమనుకుంటున్నావు? రచ్చ ఖర్చైనా ₹1,00,000 అలా మంచి పని చేసుకున్నట్టు. వచ్చిండు కదరా అన్న, ఇంకేంది ఎటు పోదాం అడుగు చెప్పు. రాజన్న ఇంకేంది పోదాం అని అడుగు. నేను అడుగా, నువ్వే అడుగు. నువ్వే పొద్దున్న ఫోన్ చేసేది, నువ్వేంటి ఇట్లా చేసేది? సరే చెప్పురు మరి, ఇవాళ సుమారం. మరి నేనైతే చాయ్ తప్పించి ఏదేం చూడుకోను. అన్న బిర్యానీ సెంటర్లోకి పోదాం, మేము బిర్యానీ తింటాం, నువ్వేదన్నా తిను. శ్రీకాంత్ అన్న ఏమో అనుకున్నా, సుమారం రోజు అన్నకు చికెన్కు బిర్యానీకి బొక్క పెట్టినావు. శనివారం ఆదివారం నీకు ఒక్క పొద్దు అయితే అన్నకు మంగళవారం ఒక్క పొద్దునే కదా నువ్వు వేసింది. అబ్బా శ్రీకాంత్ అన్న, నేను ఏమో అనుకున్నా. అబ్బాబ్బా. అరే ఊకోరా, నీకు నాకు బిర్యానీ వస్తాయి, లేకుంటే అన్న ఇవాళ అంతా కూడా బిర్యానీ కూడా తినిపోయాడు, నీకు తెలియదు ఊకో. అబ్బా శ్రీకాంత్ అన్న, ఈరోజు ప్లాన్ వేసినావు అన్న, చెప్పన్నా. నువ్వు చెప్తే నేను శ్రీకాంత్ అన్న మంచోడు అంట, లేకుంటే నువ్వు కూర్చొని అంటే. ఇప్పుడు పారా రెస్టారెంట్ కోదంపా, ఊకెళ్ళి వెళ్ళింది పా. శ్రీకాంత్గా కొట్రాదిగా ఆ ప్లేట్ తీసేవా నాకు? ఏందిరా నీకు ఎట్లా అనిపిస్తున్నారా? ఇలా సోమవారం ఒక్క పోతాను ఇలాగ బిర్యానీ సెంటర్లకు దొరికొచ్చినావు. ఏదో ఫోన్ చేయని వచ్చినా కానీ ఈ ప్లేట్ తీయ. బేనర్ ఓ బేనర్ ఎట్రా? బేనర్ అంటే ఏంటిది అన్న? చెప్పన్న. రాజన్న శ్రీకాంత్ అన్న, నీకు తెలియదు అన్న బేనర్ అంటే ఏంటిదో? బేనర్ అంటే హోటల్లో సాఫ్ చేసేటేనరా, ఇది ఇయ్యు అని చెప్తున్నా. నీ పొద్దున నాకెత్తున్నా ఏందిరా పుట్రాజుగా? అరే నేను పోతున్నా. కూకుండే కుర్చీ కూడా నాకు మనశాంతిగా లేదురా. ఇవాళ సుమారం రోజు ఒక్క పోతానంటే మీరు గిట్లా చెప్తారా పొద్దురాజుగా? శ్రీకాంత్ అన్న, ఈ హోటల్ నచ్చలే, వేరే హోటల్ కోదంపా. నాకు నచ్చలే అన్న, పోదాంపాయ్. వీడు వీళ్ళు తట్టలేడు, ఇంకో హోటల్ కోదంపా అన్నాడు. శ్రీకాంత్గా ఎందుకురా పొద్దున్న నాకు ఇటు వచ్చారు? ఏందిరా శ్రీకాంత్గా? ఏమైందన్నా? ఏమైంది చెప్పు. పొద్దురాజు గారు మళ్ళా స్టార్టింగ్ మీద పడ్డారా. ఏం చేద్దాం రా? తినతందుకు వచ్చిరా, ఫోన్ ఒత్తుకునేతందుకు వచ్చిరా. తిందన్న మనసున పడకుంటుంటే ఎందుకురా ఇది బతుకు? ఇంతగానో మందలు ఇచ్చి నీటి మొకే చూస్తలేవు, ఏందిరా నీ ఫోన్ కేక్కిదాలుగా? రాజు చెప్తిన్రా, వినకుంటే తర్వాత నీ లైఫ్ వేరే అయిపోతారా పొట్రాజుగా, చెప్తిన్రా. మీరు ఇద్దరైతే బిర్యానీ తినరా, బయటకు పోయి వెయిటింగ్ చేస్తా. ఏం చేయాలి? అలా లెమన్ టీయో లేకుంటే బాదం టీయో తాగుతాయిగా. మీరేమో బిర్యానీ తినబడితే ఎట్లారా? కాదన్నా, తొలికొచ్చింది నువ్వు, చేసింది నువ్వు, అంటే మమ్మల్ని నిలిచిపెట్టి పోయి బాదం టీ? అబ్బా అది తాగిపోవాల్సి వస్తాయని కూడా మళ్ళీ అట్లా ఉరుకుతున్నా. అరే ఉంటా తీరా శ్రీకాంత్గా పొట్రాజుగా. ఆడేమో ఫోన్లో పడ్డాడు, నువ్వేమో నాకెత్తున్నావు పంచులు. తెలుసురా సోపత్ అంటేనే గిట్లుంటాయి రా శ్రీకాంత్గా. సరేది తాగిపిత్త తీయలేవురా శ్రీకాంత్గా, ఏమో ఫీల్ కావడుతుంది. సరేది అన్న, అవతడు ఏం చెప్తారు మీరు ఇద్దరు? చెప్పన్నా. రాజన్న శ్రీకాంత్ అన్న ఏం చెప్తారు? పొట్రాజుగానికి ఏం చెప్పాలరా, ఇవ్వరాగా ఫోన్తో ఆడాడిండు. ఇప్పుడేమో ఏం చేస్తారు అన్న అనబట్టి. అవురా శ్రీకాంత్గా, నువ్వు అవులేగానేవా నేనా? లేకుంటే ఏందిరా ఇది? వీడికి దావత్ కడిగి తోలుకొచ్చి ఇది ఏం చేస్తుర్రా? వీడు దావతి ఇయ్యు అని అంటారు, బిర్యానీ సెంటర్ అంటారు, అది అంటారు. అరే మీరు తినుర్రా అన్నగానే నన్ను మనసున పట్టనిత్తలేరు ఏందిరా మీరిద్దరు? పొట్రాజుగా బిర్యానీ వస్తుంది, చక్కగా తినిపోదాం. వద్దురా లొల్లి వద్దురా, ఇప్పటికే రాజన్న మన మీద మంట మీద ఉన్నాడు.
అరే ఇడు బిర్యానీ పట్టుకొస్తలేడు, పోదాం పర్రా బయటకు అందరు ఎల్లుర్రి. అవ్వతోడే శ్రీకాంత్ ఈడు ఎక్కడికైనా మన ఇజ్జత్ ఇస్తుండేందా ఈ రాజుగాడు చెప్తింటలేడు చూడాలి. మనం బయటకు నచ్చినావా ఆడేం చేసిండో వీడు. అబ్బాతోడే అన్న మళ్ళీ ఏం చేసిండే ఈడు పొట్రాజు గాడు చెప్తినపాయగానే అన్న అమ్మతోడే ఏం చేసిండే చెప్పే. కాదన్నా గంట సేపు కూడా పెట్టుకుంటాడా అన్న ఆడు ఎంత అన్న అన్ని ఏం చేయాలంటే కుర్చీ కొడకల పేర్లు ఎత్తా నేను. రాజాన్ని ఏం చేసిండు చెప్పే తొందర చెప్పు. అరే చూడరా ఆడేం పట్టుకొచ్చిండు, కోడి కమలిచ్చి పట్టుకొచ్చిండు, ఏం చేయమంటావు చూడు. అరే రాజన్నకు బొక్క పెడతా అనుకున్నా కానీ హోటల్ని బొక్క పెట్టిన ఆరా పొట్రాజుగా నువ్వేమో అనుకున్నారా కింగ్ తోపు. మరే మనం అంటే ఏమనుకున్నావు, భూమికి జానాడు ఉన్నాం కానీ ఏం చేయాలో అవే చెప్తావు అన్న. నువ్వు ఏమో అనుకుంటావు రాజన్ననే నన్ను యుత్తోడు అన్న ఇట్లా చెప్తే. ఎగ్గవన్నీ పట్టించుకోదురా అన్న పెద్దోడు కదా, ఎన్నన్నా పడాలి ఏం చేద్దాంరా మనం. ఇద్దరు ఒకటే నన్నే బుగ్గ ఎత్తురు కదారా పొట్రాజుగా శ్రీకాంత్గా ఏమనుకుంటారా మీరు ఇద్దరు కలిసి నన్ను. అరే మరి వాళ్ళకి ఏం తెచ్చినోరా, అది కూడా పట్టుకొచ్చినావా లేదా, ఎందుకు ఇట్లా చెప్తున్నావు, పట్టుకొచ్చినావా లేదా చెప్పు. లేదన్న కోడి ఒక్కడే పట్టుకొచ్చిన అన్న, ఏమనుకోకన్నా కోడి ఒక్కడే పట్టుకొచ్చిన అన్న ప్లీజ్ అన్న. భూమికి జారాడు పొట్రాజు గాడు ఉన్నాడు, ఏడికైనా పోతున్నా ఇజ్జత్ తీసేటట్టున్నాడు, ఈడేమో ఇట్లా చేయబట్టి ఆడేమో అట్లా చేయబట్టి ఏందిరా. కొండ అటు మీదికి కిందికి ఆట నడిపే శ్రీకాంత్ అన్నా, నువ్వు 10 మందిని ఎక్కించుకొని ఆటో నడుపుతున్నావు శ్రీకాంత్ అన్నా, కొంచెం మెల్ల నడుపు శ్రీకాంత్. ఏంరా రాజుగా ఏం పాడుతున్నావురా నా మీద పాటలు, ఎందుకురా ఇట్లాంటి పాటలు పాడుతున్నావు. కుక్కని కత్తే చికెన్ తిందామనే కదా. అబ్బా శ్రీకాంత్ అన్న నాకు అంత టాలెంట్ లేదనుకున్నా. ఏందన్నా నువ్వు ఆటో నడుపుతావు కదా అందుకే చెప్తున్నా శ్రీకాంత్ అన్న, తిని ఆటో నడిపితే పాపమన్నా అట్లా ఏద్దన్నావు. అరే నేను డ్యూటీ అయిపోయిన వాళ్ళనే తింటారా, నీకేం తెలుసురా, నువ్వు ఎందుకురా నన్ను ఇట్లా చెప్తున్నావు నువ్వు. అయ్యి బాబోయ్ మీరు దొబ్బుకొచ్చిన చికెన్కే కింద లొల్లు పెట్టుకుంటారు, ఇదేం కథకొచ్చిందిరా బాబోయ్. మీ బ్యాచ్ లో కూడా ఇట్లాంటి చిల్లరగాడు ఉంటారు కదా, ఈ వీడియో ఆనకే టాగ్ చేయరు వేరేటోళ్ళకి కాదు. ఎందుకు అని అంటే బయటకు మనకు ఒక్క పొద్దున్న రోజు బయటకు దొలకపోయి మనతోనే పైసలు కట్టిపిస్తారు వీళ్ళు. అదే మనకు ఒక్క పొద్దు లేని రోజు ఇది దింపి అది దింపి అని అడిగిన అనుకో పైసలు ఏడున్నారా మామ అంటారు వీళ్ళు. శ్రీకాంత్ గాడు రాజు గాడు వీళ్ళిద్దరికింతే. ఆ వీడియో నచ్చనట్టయితే గంట సింబల్ కొట్టకుర్రి, పొట్రాజు మీద ఒట్టు పెట్టుకోర్రి. శ్రీకాంత్ అన్న అవ్వతాడు అన్న, నా మీద ఒట్టు పెట్టుకుని ఎందుకన్నా, నీ మీద ఒట్టు నీ ఆటో మీద ఒట్టు. అరే మాటి మాటికి నా ఆటోను గుంజుతున్నావు, మంచి ఉండదురా పొట్రాజు గారిని సంగతి చెప్తారా, నువ్వేమనుకుంటున్నావురా, నువ్వు రాత్రి పూట నిన్ను కుచ్చు కొడకల పెళ్ళి వస్తాం మేము ఏమనుకుంటున్నావు కదా. అవ్వతోడు అన్న నువ్వు ఊకే నన్నే కుచ్చుకొరకల పెళ్ళొస్తా అంటున్నావు ఎందుకే అన్న, నేనేం పాపం చేసిన అన్నా, నువ్వు ఇట్లా ఏదన్నా శ్రీకాంత్ అన్న, ఏదో చిన్న మాట అన్న పడాలి ఏమవుతుందన్న. సరే మీరు ఇద్దరు ముచ్చటగా మంచిగానే ఉన్నారు కానీ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయమని చెప్పురా. మా అన్న చెప్పినా అదే ఫాలో చేయరు, లేకుండా మంచి ఉండనే ఉండదు. అబ్బాతోడే నా లెగ్ పీస్ పట్టుకొని నేను బిక్తిగా వీళ్ళు వద్దు ఈ కథ వద్దు, రేపు కలుతా బాయ్ బాయ్. అన్న అవ్వతాడే నన్ను బక్రా గారిని చేసిపోయిండే పొట్రాజు గారు, అది ఏంటి చికెన్ ఆడు జంప్ అయిపోయిండు అన్న. నేను కూడా రేపటి వీడియోలో కలుతా అని చెప్పిన, నేను కూడా బాయ్ బాయ్.